హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకేదైనా వంట పర్ఫెక్ట్‌గా వస్తే మనకొచ్చినట్లే చేయాలన్నమాట. ఇంకా అక్కడ, ఇక్కడ చూసి దాంట్లో మోడిఫై చేసామండి. ఇంకా దాని టేస్టే నచ్చదు. ఇంకా దానికొచ్చే కామెంట్స్ కానీ, కాంప్లిమెంట్స్ గానీ విన్నామనుకోండి, దీన్ని నాకొచ్చినట్లు చేస్తే బావుండేదే. ఎందుకిలా చేశానని మనల్ని మనమే తిట్టుకోవాలన్నమాట. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, మామూలుగా నేను బజ్జీలైతే బాగానే చేస్తానండి. నాకొచ్చిన రెసిపీస్‌లో ఇది కూడా ఒకటన్నమాట. నా కోసం నేను వండుకునే వంటల్లో ఇది కూడా ఒకటుంటుందండి. బజ్జీలైతే నాకు చాలా ఇష్టం. అందులోనూ నేను వండుకొని తినే బజ్జీలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ నాకొచ్చినట్లే నేను చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం ఒక 2, 3 వీడియోస్ చూసి ఇంకా టిప్స్ అండ్ ట్రిప్స్ ఫాలో అవుదాం అనేసేసైతే ఇక్కడ సోడా అయితే యాడ్ చేశానండి. నేనెప్పుడూ కూడా సోడా యాడ్ చేయననమాట. నాకు ఎక్కువగా అనిపిచ్చేసింది. ఇంకా ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసాయి అనిపిచ్చిందండి. ఇంకా వీటిని చేసేదేమీ లేక ఇలా కట్ మిర్చీస్ అయితే చేశాను. కాకపోతే నాకు ఆయిల్ ఎక్కువగానే అనిపిచ్చిందండి. అప్పుడప్పుడు ఇలా జరుగుతాయని సర్దుకోవాలా? నాకిష్టమైన వంటని ఎందుకిలా చేశాను అనేసేసి ఏడవాలా? నాకైతే అర్థం కాలేదండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.